ఇట్ వాజ్ రియల్లీ చీప్ అంటే ఇది చాలా తక్కువ ధర, నిజంగా ఇది చాలా తక్కువ ధర అని చెప్పాల్సినప్పుడు ఏం చేయాలంటే ఇట్ వాజ్ రియల్లీ చీప్ అంటే ఇది చాలా తక్కువైనది అని అర్థం. ఇట్ వాజ్ సో నైస్ ఇది చాలా సందడిగా ఉంది అని చెప్పాల్సిన సందర్భంలో ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మే ఐ జాయిన్ యూ నేను మీతో చేరవచ్చా, మే ఐ జాయిన్ యూ అంటే నేను మీతోటి చేరవచ్చా, మీ గ్రూప్లో చేరవచ్చా, జాయిన్ అవ్వచ్చా, మీ క్లాస్లో జాయిన్ అవ్వచ్చా, అట్లాంటి సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఏమనాలంటే మే ఐ జాయిన్ యూ అంటే నేను మీతో చేరవచ్చా. మే ఐ స్పీక్ నేను మాట్లాడవచ్చా, ఎవరైనా మనం క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళని అడగాల మే ఐ స్పీక్ యూ అంటే నేను మీతో మాట్లాడవచ్చా అట్లా. మే ఐ స్పీక్ అంటే నేను మాట్లాడవచ్చా. దట్ ఈజ్ మై సన్ అది నా కొడుకు, దట్ ఈజ్ మై సన్ అంటే నా కొడుకు అని చెప్పాల్సిన సందర్భంలో దాన్ని వాడాలి. ద డాగ్ వాజ్ డెడ్ ద డాగ్ ఈజ్ డెడ్ అంటే కుక్క చనిపోయింది. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద డాగ్ వాజ్ డెడ్. ద రివర్ ఈజ్ వైడ్ వైడ్ అంటే వెడల్పు అని అర్థం, అంటే నది వెడల్పుగా ఉంది, నది వెడల్పుగా ఉంది అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుడ్ గుడ్ అంటే మంచిది, బ్యాడ్ అంటే చెడు అట్లా. గుడ్ అంటే మంచిది. ఎంజాయ్ ఆనందించండి, మనందరం ఎంజాయ్ అంటే ఆనందించండి. అదేవిధంగా ఫైన్ అంటే మంచిది, ఎవరైనా హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు ఏం చెప్తాం మనం జనరల్గా ఫైన్ అంటాం, ఫైన్ అంటే మంచిది. యు ఆర్ ఏ టీచర్ మీరు మంచి గురువు ఉపాధ్యాయు అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని వాడతాం. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మీరు చాలా అందంగా ఉన్నారు అంటాం కదా ఎవరన్నా అనాల్సినప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమనాలంటే యు ఆర్ సో యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అది యూజ్ చేయడం జరుగుతుంది.